ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయం 3. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా ఉండటం వలన వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు జరుగుతాయో చెప్పటం చాలా అసాధ్యము. ఉదాహరణకు బ్రహ్మంగారు చెప్పింది, ఆకాశంలో 2 బంగారు హంసలు వచ్చి పురాలయందు, వనాలయందు, నదులయందు సంచరిస్తాయి. ప్రజలు వారిని పట్టుకోవడానికి పోయి గిరగిరా తిరిగి కన్నులు కానక లక్షోపలక్షాలుగా చేస్తారు. వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా మరణించడం ఖాయము. అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమి మీద పడిన ఉల్కల వల్ల జీవజాతులే నశించిపోయాయి. ఉల్కలు భూకక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉత్పాతం జరిగిన పెను విధ్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలుగా అన్వయించుకునే అవకాశం ఉంది. అణుబాంబులు, ఉల్కలు కాకుండా యుఐఓలు ఇవి భవిష్యత్తులో భూమి మీదకు వస్తాయా? వీటి వల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు దొరకటం చాలా అసాధ్యము. వీరబ్రహ్మేంద్ర స్వామి మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పిన విధంగానే ప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రాడామస్ కూడా చెప్పాడు. నోస్ట్రాడామస్ ఫ్రెంచి ఆస్ట్రాలజర్. ఈయన క్రీస్తు శకము 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీ వంశంలో హత్యలు జరుగుతాయని నోస్ట్రాడామస్ తన క్వార్టర్స్లో చెప్పాడు. అవి ఫ్రెంచ్ భాషలో ఉంటాయి. 5 నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో ఉన్న ఒక సాధుజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని నోస్ట్రాడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ కావచ్చు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు సైనిక పరంగా భారతదేశము ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోస్యంలో ఉంది. అది ఒక రకంగా నిజమే. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతము మన దేశము పురోగమిలోనే ఉంది. ఇక్కడ నోస్ట్రాడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరము. మన తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జరగబోయే దాని గురించి ఎలా చెప్పారో అలాగే నోస్ట్రాడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పాడు. నోస్ట్రాడామస్ జీవితము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అప్పట్లో ఉన్న మూఢనమ్మకాలకు ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు. నోస్ట్రాడామస్ 1503లో ఫ్రాన్స్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు యూదులు. చిన్నప్పటి నుంచి ఆయన వివిధ శాస్త్రాలు నేర్చుకున్నారు. తరువాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ చార్లెస్కు రాజవైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు. నోస్ట్రాడామస్ చివరి దశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రాడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566 జూలై 1వ తేదీన నోస్ట్రాడామస్ చివరి జోస్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ మనం రేపు కలుసుకుందాం అన్నాడు. దానికి జవాబుగా నోస్ట్రాడామస్, రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు అన్నాడు. ఆ రోజు రాత్రే నోస్ట్రాడామస్ మరణించాడు. నోస్ట్రాడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా విశేషణలతో వర్ణనతో కూడి ఉంటాయి. ఖచ్చితత్వం చాలా తక్కువ. సంవత్సరాలు, దేశాల పేర్లు ఎక్కువగా ఉండవు. 4 వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో ఉన్న వీటిని క్వార్టైన్స్ అంటారు. నోస్ట్రాడామస్ చెప్పినది 45 డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి. కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఆ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో ఉంటుందో, మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్కాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు. కొత్త నగరం అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర అధ్యాయం 3 సంపూర్ణం.